ఒరే నాన్ వేసిన శివాజీ గారు మాట్లాడిన మాటలేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? శివాజీ గారు ఒక హీరోయిన్ లులు మాల్కి వచ్చేసేసి పొట్టి దుస్తులు వేసుకుని అవి జారిపోయి ఇబ్బంది పడిందనే ఉద్దేశంతో పబ్లిక్లోకి వచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకొని రామని చెప్పేసి ఒక మంచి కాజ్ కోసం మాట్లాడాడు. దాన్ని పట్టుకొని నువ్వు ఉమెన్ ఆబ్జెక్టిఫై చేసే విధంగా పుచ్చకాయ సొరకాయ తీసుకొని అసలు నువ్వు లేడీకి సపోర్ట్ చేస్తున్నావు కదా, దాన్ని లేడీస్ కూడా తీసుకోవాలి. అంత వరస్ట్గా మాట్లాడారు, అంత ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడావు. అంతేకాదు గరికపాటి నరసింహారావు గురించి మాట్లాడావు. నువ్వు ఇంత వరస్ట్గా మాట్లాడుతున్నావు ఏంట్రా? వాళ్ళకి చెప్పేంత గొప్పోడువే నువ్వు. గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు వీళ్ళంతా కూడా మనకు బుద్ధులు విద్య నేర్పేవాళ్ళు, ఇతిహాసాల గురించి చెప్పేవాళ్ళు. మన హిందూ ధర్మాన్ని నువ్వు అంత వరస్ట్గా మాట్లాడము, మన వాళ్ళ గురించి అంత వరస్ట్గా మాట్లాడము. ఈ మనిషిగా నువ్వు ఏమి? క్రిస్టియన్స్ అంతా అందరికీ గౌరవం ఉంది, క్రిస్టియన్స్ అంతా అందరికీ రెస్పెక్ట్ ఉంది, అందరూ వాల్యూ ఇస్తారు ప్రతి ఒక్కరికి. ఏం మనిషిరా నువ్వు అసలు? ఏంటి మన ఇతిహాసాలని అపహాస్యం చేసే ప్రయత్నమా? ద్రౌపది గారి సీత గారిని ఎవరు రేప్ చేశారు? ఏం మాటలయ్యి? ఏంటి వీళ్ళని కాయలు కోసేయాలంట? ఏం మనిషిరా నువ్వు? శివాజీ గారు సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే మాట్లాడారన్న విషయం బుర్రున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆయన మాట్లాడిన మాటల తప్పు, మాట్లాడే విధానం తప్పు, అంతేగాని ఆయన చెప్పిన కాజ్ మాత్రం కరెక్టే. కానీ ఏదైతే తప్పుడు మాట్లాడో ఆ మాటలకు ఆయన క్షమాపణ చెప్పాడు, విలేకరు సమావేశం పెట్టాడు, దానికి తోడు అక్కడ ఆ లెటర్ కూడా ఇచ్చారు, అపాలజేషన్ లెటర్ కూడా ఇచ్చారు. సో అంత మాట్లాడి నువ్వు కేవలం వ్యూస్ కోసము ఇంత దరిద్రానికి దిగజారుతావా నువ్వు? నాన్ వేసిన నీ వ్యూస్ కోసము, నీ రీచ్ కోసం మన పురాణాలని ఇతిహాసాలని అపహాస్యం చేస్తావా నువ్వు? నువ్వు బెట్టింగ్ యాప్స్ కోసం నువ్వు పోరాటం చేస్తున్నాడు, మేమంతా సపోర్ట్ చేసాం, అంతేగాని నువ్వు ఇటువంటి మాటల కోసం ఏ విధంగా మాట్లాడావో చాలా వరస్ట్గా మాట్లాడావు. ఫ్రెండ్స్, మీరు చాలా దారుణంగా ఇతను ఖండించాలి దీన్ని. సో చాలా వరస్ట్గా మాట్లాడాడు. ఇది మాత్రం అసలు ఎవరు తీసుకోలేరు, ఈవెన్ లేడీస్ కూడా తీసుకోలేరు, అంత వరస్ట్గా మాట్లాడాడు.